సభలో పాల్గొన్న వాళ్ళరా ముగిస్తూ నేను 3 రోజులు నేను తెలియజేస్తూ మంచి నేను త్రాగితే తృప్తి అయిపోతాం, భోజనం చేస్తే తృప్తి అయిపోతాం. ఇవాళ తృప్తిగా మనం వెళ్ళాలి. అందుకే నాకు అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అనిపిస్తుంది, దేవా మీ కొరకు నేను పని చేస్తాను, మీ కొరకు నేను పని చేస్తాను. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కారు తీసుకోను, మీ కొరకు నేను పని చేస్తాను. అందుకే ఇదే ప్రీపాలములో చర్చి కడుతుంటే అందరూ అన్నారు, అయ్యా కాను కడుగుదాం, పలానా చోట అడుగుదామంటే నేను అన్నాను, ఎవరిని అడగొద్దు. వేయించినప్పుడు శ్రావణ రోజున విపరీతంగా నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. దేవా ఈ పని ఎలా చేశారు, ఈ పని ఎలా చేశారు? దేవుని సన్నిధిలో రోజు కన్నీళ్లు కాచి ప్రభుని అడగడం, ప్రభా ప్రార్థన విన్నారు. నాకే ఆశ్చర్యమైంది, 3 నెలల్లో 33 లక్షలు ఖర్చు పెట్టడానికి దేవుడే ఎంత గొప్ప కార్యం చేశారో. దేవా మీ గొప్ప కార్యాన్ని మీరు చేశారని. కాబట్టి మీకు అందరికీ ముగిస్తూ ప్రభు చేస్తున్నారు. నువ్వు సిద్ధమేనా? నువ్వు రెడీగా ఉన్నావా? ఈ రాత్రి వస్తే, ఈ వేళ వస్తే నేను ఎత్తబడతాను. ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? మిగిలిపోతే ఈ భూమి కాలిపోయే రోజులు, ఆకాశం కాలిపోయే రోజులు, సూర్యుడు నలిపెక్కే రోజులు, సూర్యుడు నలిపెక్కే రోజులు, చంద్రుడు ఎరుపెక్కే రోజులు, పంచభూతములు వికటమైన వేడరముతో లైపోతాయి. వాయువులు ఆగిపోతాయి. రేపొద్దున పీల్చుకోవడానికి ఆక్సిజన్ చాలా కొదువైపోద్ది. కాబట్టి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి వేళ ప్రభు నీ కొరకు సిలువలో వేలాడు చనిపోయారు. ఈవేళ ప్రభుకు నీవేమిస్తావు? నేను అంటాను, ప్రభా మీ కొరకు నేను ఇచ్చేది నా ప్రాణమే, మీ కొరకు నేను ఇచ్చేది, మీకేమిచ్చినా మీ రుణం నేను తెచ్చలేను. మీ కొరకు నేను ఇచ్చేది ఏంటి అంటే నా ప్రాణమే.